శ్రీం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం. ఈ మధ్య ఒకతను ఏం అనడం మొదలు పెట్టాడంటే, వచ్చినటువంటిది అంతా కర్మ ప్రకారమే జరుగుతుంది గురుగారు, అంతా కర్మ ప్రకారమే జరుగుతుంది, ఏదో జన్మలో ఏదో చేసాము మనం అనుభవిస్తున్నాము, ఎదగాలనుకున్నా కూడా అది కర్మ ప్రకారమే జరుగుతుంది, మనం చేయాల్సినటువంటిది ఏమీ లేదు అని. అంతా కర్మ నడిపిస్తున్నప్పుడు, అంతా కర్మే నడిపిస్తున్నప్పుడు మరి యద్భావం తద్భవతి అని ఎందుకు వచ్చింది? అంతా గత జన్మలో మనం ఏదో చేసుకున్నాం, దాని ప్రకారం మన జీవితం ఇప్పుడు నడుస్తుంది అనుకున్నప్పుడు యద్భావం తద్భవతి అనేటువంటిది ఎందుకు వచ్చింది? ఇది ఎందుకు ఆలోచన చేయరు? తర్వాత ఆదిశంకరాచార్యుల వారి సినిమా ఒకటి ఈ మధ్య వచ్చినప్పుడు, కర్మ సిద్ధాంతమే మించింది లేదు, కేవలం కర్మనే. కర్మ సిద్ధాంతం చాలా గొప్పది. మనం చేసేది మనం పొందుతాము, ఏ విధంగా చేస్తే ఆ విధమైనటువంటి ఫలితం వస్తుంది, ఎంత చేస్తే అంత గొప్పగా అవుతుంది. ఇవి ప్రకృతిలో ఉండేటువంటి న్యూటన్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా, ఇవే చెప్పడంలో రాంగ్లో వెళ్ళారు. చేసింది అనుభవిస్తున్నాం, అనుభవిస్తున్నాం అని చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పుడు అనుభవించేది ఎప్పుడో చేసాం కదా, వాళ్ళ లెక్క ప్రకారం ఇప్పుడు అనుభవించేది ఎప్పుడో చేసాము, మరి ఆ జన్మలో ఇంకో ముందు జన్మలో చేసాము, ఇలా మనం లెక్క వేసుకుంటూ వెళ్ళిపోతే ఇతడికి ఒక 1000 జన్మలు ఉన్నాయనుకోండి, 1000 జన్మలకు పూర్వం ఇతను ఉండడు కదా. ఇతడు అంటే మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తి జన్మించాడు, అంతకుముందు అతనికి జన్మలు లేవు అనుకున్నప్పుడు మరి అతడి జీవితం ఎలా ఉంటుంది? అతడు కోరుకునే విధంగానే ఉంటుంది. అతడు ఏ విధంగానైతే భావన చేస్తూ ముందుకు వెళ్తాడో ఆ విధంగానే ఉంటుంది. అలా ఒక మొదటి జన్మ వస్తుంది. రెండవ జన్మ, మొదటి జన్మలో చేసినటువంటి కొన్ని అనుభవించడానికి అవకాశం ఉంటుంది. అలాగే రెండో జన్మలో కూడా చేయాలి కదా, కర్మ చేయాలి కదా. ఈ కర్మ సిద్ధాంతంలోనే మనం ఈ జన్మలో చేసేది ఉంటుంది, ప్రారబ్ధ కర్మ. అది ప్రారబ్ధ కర్మ అంటే ఈ సబ్జెక్టు కొంత జటిలంగా ఉండడం వల్ల అర్థం కానటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. అలాగే దీన్ని చెప్పేటువంటి వాళ్ళు కూడా పరిపూర్ణంగా చేయట్లేదు. మొట్టమొదటిగా జన్మ తీసుకున్నప్పుడు అతడు జీవితము అతని ఇష్టానుసారము అతడు చేసేటువంటి పనుల వల్ల ఏర్పడుతుంది, అంటే అతడికి హక్కు ఇవ్వబడింది. రెండో జన్మలో కూడా అతడు చేయగలుగుతాడు, మూడో జన్మలో కూడా చేస్తాడు. అలా 1000 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కూడా అతడు చేస్తూనే ఉంటాడు. యద్భావం తనకి ఇష్టం వచ్చినటువంటి విధంగా ముందుకు వెళ్ళేటువంటి విధానం అతనికి ఇవ్వబడింది. అయితే 1000 జన్మలు అయినాయి, 100 జన్మలు అయినాయి అనుకున్నప్పుడు ఈ జన్మల యొక్క ప్రభావం అనేటువంటిది ఇతని పైన ఖచ్చితంగా ఉంటుంది. నేను చాలా సందర్భాల్లో చెప్పాను 33% ఉంటుంది బిడ్డ అని. ఈ 33% 100% కూడా అవుతుంది. ఎప్పుడు అవుతుంది? ఇతడు పెద్దగా ఏమి చేయకుండా, ఈ ప్రారంభ కర్మను స్ట్రాంగ్గా నిర్మించకుండా ఏదైతే అది అవుతుందిలే అని అన్నిటినీ దేని పట్ల కూడా మమకారం లేకుండా అన్నిటినీ అయిష్టతగా తీసుకుంటూ ఉన్న సందర్భంలో గత జన్మల యొక్క ప్రభావము ఇతడి పైన ఐస్టీస్గా పడుతుంది. ఈ 33% నుండి ఇది పెరుగుతూ పోతుంది. ఇది ఎప్పుడు జరుగుతుందంటే వీడు పనిచేయకుండా ఉన్నప్పుడు జరుగుతుంది. ఇతడు ప్రారంభ కర్మాన్ని స్ట్రాంగ్గా నిర్మాణం చేయకుండా ఉంటే అది జరుగుతుంది. కానీ ఉండకుండా ఎవరు ఉంటారు? ప్రతి వ్యక్తి ఏదో ఒకటి ముందుకు నిర్మాణం చేయడానికే వెళ్తూ ఉంటారు కదా. తర్వాత ఇంకొకటి ఏంటంటే, సమస్య అనేటువంటిది గత జన్మానుసారం మనకు వస్తుంది. బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో గత జన్మలో చేసినటువంటి వాటి వల్ల ఇతడు ఇబ్బందులు పడుతూ ఉంటాడు. అలాగే ఇతడు ఏం చేస్తాడు అంటే, ఈ జన్మలో కనుక మంత్ర విధానాన్ని కనుక తీసుకుంటే, దైవము మంత్రానికి ఆధీనము కనుక, మంత్రం చేయడం వల్ల శక్తి ఉత్పన్నం జరుగుతుంది కనుక, ఈ శక్తి ఇతడు ఏదైతే కర్మలు చేస్తాడో అవి ఇతన్ని అనుభవింపజేయడానికి వస్తూ ఉంటే, వాటికి ఆ ఇబ్బందికరం చేసేటువంటి వాటికి ఇవి అడ్డుపడుతూ ఉంటాయి. మంత్ర విధానంలో దుష్టగ్రహ నాశయ అనేటువంటి వర్డ్స్ వస్తుంటాయి. అంటే గ్రహాలు, ఈ గ్రహాలే కదా చెడు చేసేటువంటి ఏదైనా సరే గ్రహాల కిందకే వస్తాయి. ఈవెన్ పర్సన్స్ కూడా వీటి కిందకే వస్తారు. కనుక ఇక్కడ గ్రహాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వస్తున్నప్పుడు ఈ మంత్రం యొక్క శక్తి ఈ గ్రహం యొక్క స్థితిని తను తీసుకుంటుంది.
అర్థమైందా? ఇది సంపూర్ణంగా తీసుకుంటుంది. ఇక్కడికి ఇతడు అనుభవించాల్సినటువంటి కర్మను ఈ దేవతా శక్తి తను తీసుకుంటుంది. అంటే ఇక్కడ చేసినటువంటి సాధన ఈ కర్మలను తీసేసుకుంటుంది. అర్థమైంది కదా బిడ్డ? అందుకే నేను మంత్ర విధానము రెగ్యులర్గా చేసేసుకోండి బిడ్డ అని చెప్తాను. ఇది 200% జరుగుతుంది బిడ్డ. అంతా కర్మ ప్రకారమే జరగదు. కర్మ ప్రకారము ఇక్కడ మార్కండేయుల వారికి వయసు ఎంత? సరే, కొన్ని గ్రంథాలలో 12, కొన్ని గ్రంథాలలో 16 సంవత్సరాలు అంటారు. ఏదో అంటే ఇక్కడ అల్ప ఆయుష్కు అని మనం ఒక మాట వాడవచ్చు. అల్పాయుష్కు ఏది? ఇతడికి శివుడిచే ఇవ్వబడినటువంటిది. అంటే అతని కర్మ అంతే. అతడి కర్మ ప్రకారము, అతడు చేసుకున్న లెక్క ప్రకారము ఈ 16 సంవత్సరాలు మాత్రమే అతడు జీవించాలి. అంతకు మించి జీవించడానికి వీల్లేదు. 12 to 16, సరే ఏది అనుకున్నా కూడా 16 అనుకున్నాం, అంతవరకు జీవించాలి. కానీ ఇక్కడ నారద మహర్షిచే మార్కండేయుల వారికి శివుని యొక్క మంత్రము ఉపదేశం చేయడం మూలాన, ఆ మంత్రాన్ని చాలా శక్తివంతంగా చేయడం మూలాన మార్కండేయుడి యొక్క ఆయుష్ను సాక్షాత్తు ఆ పరమశివుడే పొడిగిస్తాడు. కర్మ ఏమైంది? ఇక్కడ కర్మ అనుభవించాల్సిందే కదా. మరి మంత్రం పట్టుకోవడం వల్ల ఏమైంది? చిరంజీవిగా మార్చేస్తాడు. ఈ యుగం ఉన్నంత వరకు ఉండు బిడ్డ అని చెప్తాడు. చిరంజీవులలో ఒక చిరంజీవిగా మారుతాడు. మరి కర్మ మారలేదా? ఇక్కడ అంతా కర్మ ప్రకారమే జరుగుతుందా? అంతా కర్మ ప్రకారమే జరిగినప్పుడు భగవంతుని యొక్క ఆరాధన ఎందుకు బిడ్డ? ఇప్పుడు మనం అభిషేకాలు చేస్తాం, ఎందుకో కొంత శాంతించాలని కదా. కర్మ ప్రకారం ఆ రోజు కొట్టాల్సిన దాన్ని ఇక్కడ అభిషేకాలు కొన్ని ఏదో చేయడం మూలాన కొంత ఆగుతుంది కదా. మరి మంత్రం చేస్తే పరిపూర్ణంగా తీసివేయబడుతుందిగా. కర్మ అనేటువంటిది ఉంటుంది. స్పష్టంగా వినండి. ఈ కర్మ అనుభవించడము అనేటువంటిది జ్యోతిష రూపకంగా మనకు చెప్పడం జరుగుతుంది. అందుకే ప్రతి గ్రహము మీకు మంచి చేయదు, ప్రతి గ్రహము చెడు చేయదు. మీ కర్మఫలం ప్రకారం అది సంచారం చేయడం జరుగుతుంది. అలా సంచారం ఉంటుంది కనుక మనం ముందు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడం జ్యోతిషం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అలాగే మనకు విపరీతమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు జ్యోతిష సంబంధమైనది ఇందులో ఏమైనా ఉందా, ఉంటే తీసేసుకోవడం ఎలా అని చెప్పడం కూడా జరుగుతుంది. అంటే కర్మను మనం పక్కన పెట్టి వెళ్ళొచ్చు బిడ్డ. కర్మ అనుభవించాల్సినటువంటి అవసరం లేదు. కర్మ ఆ జన్మలో నువ్వు చేసావు, ఈ జన్మలో కూడా నువ్వు చేస్తున్నావు. ఈ జన్మలో కూడా మీరు పని చేస్తున్నారు. ఆ జన్మలో, గత జన్మలో మీరు ఏది బాగా పూర్గా ఉండేటువంటి పరిస్థితి, బీదస్తునిగా ఉండేటువంటి పరిస్థితి కనుక ఉంటే, ఈ జన్మలో కూడా మీరు బీదస్తునిగా పుట్టొచ్చు, కానీ బీదస్తునిగా మీరు ఉండడానికి వీల్లేదు. యద్భావం తద్భవతి. మీరు భావనా శక్తిని కానీ, మంత్రశక్తిని కానీ, కుండలిని శక్తిని కానీ ఇలా మీరు ఉపయోగించుకుంటూ ఆ జన్మలో ఏమి లేకపోతే ఈ జన్మలో 100 కోట్లు సంపాదించవచ్చు. అది ఉంటుంది. ఆ జన్మలో మీరు అనేక విధానంగా ఉంటే, రోగగ్రస్తమై కనుక ఉంటే, ఈ జన్మలో మీరు దృఢంగా మీరు వ్యాయామాలు చేస్తారా, జిమ్కి వెళ్తారా, ఔషధ సేవనం చేస్తారా, శక్తివంతంగా మీరు ముందుకు కదులుతూ ఒక గొప్ప జీవితాన్ని మీరు అనుభవించవచ్చు. మీరు అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. కర్మ జ్యోతిషమే జీవితం కాదు, కర్మే జీవితం కాదు. మార్చుకోవడం అనేటువంటి జ్యోతిషంలోనే చూపించబడింది. వెసులుబాటు ఇలా చేసుకోండి, ఈ గ్రహం శాంతిస్తుంది కనుక మనకు అనుకూలంగా మారుతుంది. కొంచెం దోషాలు ఉన్నాయి, మనకి ఇబ్బంది పెడుతున్నాయి, వివాహం అయ్యేటువంటి పరిస్థితి లేదు, ఇవి కనుక చేసుకున్నట్టయితే మనకు వివాహం జరుగుతుంది. పరిష్కారాలు కూడా ఇవ్వబడ్డాయి. అంటే అర్థం ఏంటిది? మీకు కర్మను మనం మార్చుకుంటున్నాం దైవశక్తి సహాయంచే. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీకు కూడా శక్తి ఇవ్వబడింది. భావించినటువంటి విధంగా మీరు ఒక గొప్ప స్థితిని పొందొచ్చు. కాబట్టి భావనా శక్తిని ఉపయోగించవచ్చు, దైవశక్తిని ఉపయోగించుకోవచ్చు. మంత్రాల ద్వారా, శ్లోకాల ద్వారా ఇలా మీరు కొంత చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయొచ్చు. అర్థమవుతుంది కదా. గత కర్మే జీవితం కాదు బిడ్డ. కొత్త కర్మను నిర్మాణం చేయాలి, ఖచ్చితంగా చేయాలి, ముందుకు వెళ్ళాలి. దీనికి మీ మేనిఫెస్టేషన్ థియరీ అంటే ఇక్కడ నిర్మాణ క్రమాన్ని మీరు పట్టుకోవాలి. అనుకుంటూ కూర్చోవడం కాదు బిడ్డ, పని కర్మ చేయాల్సిందే. అనుకుంటూ కూర్చోవడం అనేటువంటిది పని కాదు, అది
స్వప్నావస్థలో ఒక భాగంగా ఉంటుంది. స్వప్నావస్థలో నుండి మనకి ఇక్కడ ఏంటి జాగృతావస్థలోకి రావాలి. ఇక్కడ ముందు మనం సృష్టించగలగాలి. అది సాధ్యమవుతుంది. ఆ గత జన్మలో జరిగినటువంటిదే కాదు బిడ్డ, ఇది మీరు ఖచ్చితంగా గుర్తించేటువంటి ప్రయత్నం చేయండి. అందరికీ బ్లెస్సింగ్స్.